రక్షణ తీసుకున్న బిడ్డలు అంటే ఎలా మారుతారండి? ఎలా మారుతారు రక్షణ తీసుకున్న బిడ్డలు? మనము యాజక సమూహమట. రెండోది పరిశుద్ధ సంఘముగాను దేవుడు కట్టాడు. పరిశుద్ధ సంఘం అంటే అపవిత్రమైన సంఘము ఉంది, పరిశుద్ధమైన సంఘము ఉంది. అపవిత్రమైన సంఘాలు ఏం చేస్తాయి? ఒక చోట గుమ్ముగూడుతాయి, దురాలోచనలు చేస్తాయి, దుష్క్రియలు చేస్తాయి, లేనటువంటి వాడిని చెరుపుతాయి, అన్యాయస్తులుగా వారు ప్రవర్తిస్తారు, తాగుబోతులతో విందులు ఇవన్నీ చేస్తూ ఉంటారు, అల్లరితో కూడిన పాటలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇదేంటి సంఘం అంటే అపవిత్రమైన సంఘాలు. ఈ అపవిత్రమైన సంఘాలు చేసే పనులే కాకుండా మీరు పవిత్రమైన సంఘముగా ఉండండి అన్నాడు. పవిత్రమైన సంఘం అంటే క్రీస్తు తప్ప, క్రీస్తు ఏది కోరుకుంటున్నాడో, క్రీస్తుకి ఏది ఇష్టమో దాన్ని మాత్రమే తెలుసుకుని యుక్తమైన సేవ చేస్తూ పరిశుద్ధ జనాంగముగాను యాజక సమూహముగాను రాజుల పిల్లలు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తించండి. మీరు పూర్వము చీకటయ్యి ఉంటారు కానీ ప్రభువునందు ఇప్పుడు వెలుగై ఉన్నారట. 10 మంది రక్షణ తీసుకుంటారు. రక్షణ తీసుకున్న వారు మరి క్రీస్తులో కొనసాగుతూ ఉంటూ మరి రక్షణ తీసుకున్నామన్న సంగతి మర్చిపోయి మరి పూర్వము జరిగించిన హేయక్రియ ఎలా జరిగిస్తారో అలాగే జరిగిస్తూ ఉంటారు. ఒక ఆవిడ మరి నేను దేవుడిని నమ్ముకుంటాను, దేవుడు తప్ప నాకు ఇంకెవరూ అవసరం లేదు అని చెప్పి దేవుని కోసం అంగలార్చిన ఒక స్త్రీ గురించి నాకు తెలుసు. యేసుక్రీస్తుని నమ్ముకుంది. నాతో స్వయంగా అన్న మాట అంటే యేసుక్రీస్తు తప్ప నాకు ఇంకెవరూ అవసరం లేదు. ఒక రోజున మరి నేను కలగన్నాను. కళ ఏమిటంటే, నేను నిద్రపోతున్న సమయంలో దేవుడు ఒక దర్శనాన్ని నాకు చూపించాడు. నా తండ్రి నా దగ్గరికి వచ్చి ఇదిగో గుండె ఇలా చీల్చుకుని ఇదిగో నా గుండె చూడు అని నాకు చూపిస్తున్నాడు. నా తండ్రి రూపంలో వచ్చాడు. ఇక తండ్రి తప్ప నాకు ఇంకెవరు అవసరం లేదని ఆమె సాక్ష్యం పలికి, ఇక అన్ని వదిలిపెట్టుకుంటానని సాక్ష్యం పలికి ఇప్పుడు చీకటిలో ప్రవేశించి క్రీస్తును వదిలిపెట్టి చీకటిలో మనుషులు ప్రవర్తించిన రీతిగా, మనుషులు తమ జీవితాన్ని కొనసాగించిన రీతిగా ఆమె కొనసాగిస్తూనే ఉంది. ఇప్పుడు ఏమంటుంది? ఈ ఆస్తి అంతా నాదే, నాకు కావాలి, ఇంకెవరు ఉండనివ్వండి, ఉండనికపోనండి, చచ్చితే ఏంటి బ్రతికితే ఏంటి, ఇదంతా నాది, ఇది తప్ప నాకు దేవుడు అవసరం లేదని ఇంట్లో కూర్చుని ఏం చేస్తుందండి? ఇంట్లో కూర్చుని ఏం చేస్తుంది? టీవీ 24 గంటలు టీవీ చూస్తూనే ఉంది. కొత్త సినిమాలు చూస్తుంది, కొత్త సీరియల్ చూస్తుంది. అమ్మో ఎంత భోగం వెళ్ళబెడుతున్నారంటే నిజంగా క్రీస్తు వద్దని పాప సంబంధమైన హేయక్రియలతో దిగారు.